किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसम् हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः स सर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति సుధాధారసిరయా. ఓ తల్లి, దివ్యమైన అంగముల నుండి ప్రసరించే కిరణ సమూహములతో అమృతరసాన్ని వెదజల్లు చంద్రకాంత శిలామూర్తి వంటిది నీ స్వరూపం. అట్టి నీ స్వరూపాన్ని ఎవరు తన హృదయంలో ధ్యానిస్తున్నారో వారు పక్షిరాజైన గరుత్మంతుని వలె సర్వ సర్ప విషబాధలను హరించివేయగలరు. ఇంకనూ వారు అమృతానికి ఆశ్రయమైన సుషుమ్నానాడి వంటి తమ చూపు చేతనే జ్వరతాపం గలవారి బాధను కూడా తొలగించి సుఖింపజేయగలరు. 2 విషయాలు ముందరికి వస్తున్నాయి. మొదటిది, ఇతపూర్వం చెప్పుకున్న శ్లోకాలలో కామవాంఛ, స్త్రీలోలత్వం, స్త్రీలను వశింపజేసుకోవడం, ఇవన్నీ చెప్పారు. వాటికి కూడా అమ్మవారి ఆశీర్వాదం వలన వాటిని కూడా నియంత్రించవచ్చు అని తెలుసుకున్నాం. అయితే ఆ వ్యవహారం అంతా ఎక్కువగా మెటీరియల్ ప్లేన్, సర్పాలు, డౌన్ టు అర్త్, లౌకికం ఎలా అయితే అవి జీవిస్తాయో వాటికి సంబంధించిన వ్యవహారంగా చెప్పబడింది. అలా ఉంటూనే కుండలిని త్యాగరాజు ఏమంటాడంటే, అండజాసువాహన మార్తాండ చంద్రలోచన కుండలీశయన బ్రహ్మాండ నాయక అంటాడు. అలాగా అటువంటి వ్యవహారంలో ఉంటూ కూడా యోగ సాధన సాధ్యం అని చెప్పడం ఒకవైపు అయితే, అధోముఖంగా జీవించే తత్వం నుండి ఊర్ధముఖంగా వెళ్ళే గరుత్మంతుని తత్వం వైపు ఇక్కడ ఆలోచన సాగుతోంది. రెండవది, అమ్మవారిని ధ్యానిస్తూ స్పర్శ చేత అలాగే దృష్టి చేత, స్పర్శ అంటే ఫిజికల్గా శారీరకంగా, రెండవది దృష్టి అంటే మానసిక బాధలకి సంబంధించిన విషయం. అమ్మవారిని ధ్యానిస్తూ రోగి యొక్క చేతిని పట్టుకుని ఈ శ్లోకాన్ని పఠించినప్పుడు 6 సార్లు, అలాగే ఎవరికైనా మానసిక సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారిని ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ రోగి యొక్క కళ్ళల్లోకి చూడడం, 8 సార్లు శ్లోకాన్ని పఠించడం వలన చక్కని లాభాలు ఉండగలవు.